అండి, ఎన్టీఆర్ జిల్లా కొరటకల్ గ్రామం. ఇది రెడ్ లైన్ 473 రకం. ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అనమాట. కింద నుంచి పైదాకా ఒకే సైజు, కలర్ మంచి కలరు, తాలుకాయ కూడా తక్కువ అవుద్ది, కాపు కూడా బాగా చెక్కదనం, చెట్టు కూడా ఎదుగుదల బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది వేసుకోదగ్గ విత్తనం అనమాట. వైరస్ కూడా తక్కువ, ఇది వైరస్ రాదు దీనికి. మచ్చ ఏమైనా ఉందండి? 2 ఎకరాలు సార్. మచ్చ ఏమైనా తగులుతుందా సార్? మచ్చలేదు సార్, మచ్చలేదు ఏం లేదు. నల్లి కూడా రాదు, నల్లి తక్కువ రాదు అసలు. మరి కొన్ని వెరైటీలు కింద బాగా సైజు ఉంటున్నాయి, పైన వచ్చేటప్పుడు సైజు ఉంటుంది. ఈ రకంలో గొప్పతనం అదేనండి. చివరి వరకు కూడా కాయ సైజ్ కింద ఏ సైజ్ వచ్చిందో చివరి దాకా అదే సైజ్ మెయింటైన్ అవుతుంది. సైజ్ ఒకే సైజు, కాపు కూడా చెక్కదనం, కలర్ కూడా మంచి కలర్. కాయ మచ్చ తెగులు కట్టడానికి తెగులు కూడా రావు దీనికి. చూడండి ఎలా ఉందో ఒకసారి ఇటు చూపేమ్మా. చూడండి, మీ పేరే ఉన్నారు? నా పేరు జంగాల శ్రీనివాసరావు అండి, ఎన్టీఆర్ జిల్లా కొరటకల్ గ్రామం. చూడండి వెంకటరెడ్డి గారు, చిల్లకల్ నుంచి వచ్చి మా సమాధానం చెప్పండి సార్. చూడాల్సిన అవసరం లేదన్నా కదా, నేను చెప్తున్నా కదా దాని మీద హైలైట్ మన పెట్టిందని. ఫస్ట్ కాడి నుంచి కూడా వెరైటీ బాగుందండి. ఇది అందరూ వేసుకోదగ్గ విత్తనం. ఇది అదే రైతుకి కూడా మనం 5 నుంచి 30 గంటలు మన రైతుకి ఇచ్చుకోవాలి. అది మన లెక్క ప్రకారం 40-50. చూడండి రెడ్ లైన్ ఎలా ఉంది అదే దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇబ్బంది. చూడండి సార్, విఎన్ఆర్ రెడ్ లైన్ ఎలా ఉందో చూడండి. చూడండి విఎన్ఆర్ రెడ్ లైన్. విఎన్ఆర్ రెడ్ లైన్.